జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూల మార్కెట్ వ్యాపారులను కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేశినేని శ్వేత. వ్యాపారస్తులందరూ వైసీపీ అభ్యర్థిని కేశినేని నానిని విజయవాడ ఎంపీగా గెలిపించుకుంటామని చెప్తున్నారని ఆమె చెప్పారు. కేశినేని నాని బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. విజయవాడ ప్రజలు కేశినేని నానిని సొంత బిడ్డగా భావిస్తున్నారని, గత 10 సంవత్సరాలుగా విజయవాడను 8,000 కోట్లతో అభివృద్ధి చేసిన వ్యక్తి కేశినేని నాని అని తెలిపారు. 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న విజయవాడకు ఫ్లైఓవర్లు, రహదారులు, ఎయిర్పోర్ట్ ద్వారా అభివృద్ధి చేశారని చెప్పారు కేశినేని శ్వేత. కేశినేని భవన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి కేశినేని నాని అని తెలిపారు. ఆయన చూడటానికి రాయిలా ఉంటారు, కానీ మనసు చాలా స్మూత్ అని చెప్పారు కేశినేని శ్వేత. ఎవరైనా ఆయనకు ప్రేమ పంచితే తిరిగి కొండంత ప్రేమ తిరిగిస్తారని తన తండ్రి గురించి చెప్పుకొచ్చారు కేశినేని శ్వేత. ఆయనను సొంత కుటుంబంగా భావించే విజయవాడ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా ఆశీస్ ను గెలిపించాలని కోరుకుంటున్నారు కేశినేని శ్వేత. ఆయన జర్నీ చేస్తూ ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగిన మనిషి కాబట్టి కొత్తగా ఎవరో వచ్చి ఏదో చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు. ఆయన ఏంటనేది అందరికీ తెలుసు. ఆయన ఒక ఓపెన్ బుక్. ఆయన నిజాయితీగా పనిచేసే వ్యక్తి. ఎప్పుడూ సొంతానికి ఆశించింది ఏమీ లేదు. అలాగే పవర్ కానీ పొజిషన్ని కానీ అడ్డం పెట్టుకుని ఎప్పుడు ఏమీ సంపాదించలేదు. ఆయన పనిచేసేది ఎందుకు అంటే ప్రజల ప్రేమ కోసం, అభిమానం కోసం, గౌరవం కోసం. అదే గౌరవం ఈరోజు ప్రజలందరూ కూడా ఆయనకి ఇస్తున్నారు. నాని గారు ఏంటంటే బయటికి కనపడి బాగా గట్టిగా రాయిలా కనపడతారు, కానీ మనసు అనేది బాగా సున్నితం. ఎవరైనా కానీ ఒక గుప్పిటి ప్రేమ ఇస్తే ఆయన కొండంత ప్రేమ వెనక్కిస్తారు. సో అలాగే ఇక్కడ విజయవాడ ప్రజలందరినీ కూడా ఆయన సొంత కుటుంబంలాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ విజయవాడకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ మన ప్రజల కోసం నిలబడిన వ్యక్తి కేశినేని నాని గారు. సో తప్పకుండా ఆయన గెలిపించుకుంటారు ప్రజలు. అలాగే ఈరోజు ఆసిఫ్ గారు కూడా ఇక్కడ పుట్టి పెరిగిన స్థానికులు, అందుబాటులో ఉండే వ్యక్తి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ పంజాబ్ సెంటర్లో ప్రతి ఒక్కళ్ళు తలుచుకునే పేరు ఆసిఫ్ భాయ్. ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడైనా, చైర్మన్గా ఉన్నప్పుడైనా ఎప్పుడూ కూడా ఒక్క మచ్చలేని మనిషి. ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ధనికులకి కాకుండా ఎక్కడ అందరికీ కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులకి, అలాగే సామాజిక న్యాయం పట్ల ఇప్పుడు ముస్లిమ్స్కి, మైనారిటీస్కి, ఎస్సీస్కి, బీసీస్కి, ఇటువంటి కమ్యూనిటీస్ అందరికీ కూడా రాజ్యాధికారం ఇవ్వాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మంచి క్యాండిడేట్స్ని పార్టీకి అలాగే ప్రజలకి కట్టుబడి ఉన్న వ్యక్తులకి ఈరోజు సీట్లు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఆసిఫ్ భాయ్ని గెలిపించుకుంటారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చేసి మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి ఇదిలో ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తున్నాం.